వ్యక్తిత్వం వికాసం, మంచి విలువలు, నాయకత్వ లక్షణాలు, సమాజం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నెల్లూరు డీన్ డాక్టర్ పి. శ్రీనివాసరెడ్డి వ్యక్తిత్వ నిర్మాణం పుస్తకాన్ని రూపొందించారు. నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో వ్యక్తిత్వ నిర్మాణ పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నారాయణ వైద్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. ఇందిర ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందనలు తెలియజేశారు. పి. ఇందిర మాట్లాడుతూ విద్యార్థులకు కేవలం విద్య, వృత్తిపరమైన నైపుణ్యాలు మాత్రమే కాకుండా మంచి వ్యక్తిత్వం, విలువలు, బాధ్యతాయుతమైన ఆలోచన విధానం కూడా ఎంతో అవసరమని అన్నారు. యువతలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు ఈ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. డాక్టర్ పి. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో విజయం సాధించడానికి విద్యతో పాటు వ్యక్తిత్వం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వ్యక్తిత్వం ఒక్క రోజులో నిర్మితమయ్యేది కాదని, నిరంతర ఆలోచన, అభ్యాసం, క్రమశిక్షణ, మంచి అలవాట్లు, విలువల ద్వారా అది రూపుదిద్దుకుంటుందని తెలిపారు. విద్యార్థులు, యువతతో పాటు ప్రతి ఒక్కరికి ఈ పుస్తకం ఉపయోగపడేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల ప్రతినిధులు, వైద్యులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్. నేను డాక్టర్ విశ్వకుమార్, వైస్ ప్రిన్సిపాల్ నారాయణ మెడికల్ కాలేజ్ మాట్లాడుతున్నాను. ఇవాళ ఈ సందర్భంలో మా కళాశాల డీన్ శ్రీనివాసరెడ్డి గారు రచించి విడుదల చేస్తున్న పుస్తకం వ్యక్తిత్వ నిర్మాణం. సో ఇందులో ఉపశీర్షిగా గమనించినట్లయితే మంచి మనిషి అవ్వడం జీవితంలో గొప్ప విజయం. అంటే బిఫోర్ యూ బికమ్ ఏ డాక్టర్ ఆర్ యాక్టర్ ఆర్ కలెక్టర్, బీయింగ్ ఎ గుడ్ హ్యూమన్ ఈస్ ద ఫోర్మోస్ట్ క్వాలిటీ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది వాక్ ఆఫ్ లైఫ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దే ఆర్ ఇన్ ది సొసైటీ. సో పర్టికులర్లీ ఇక్కడ హ్యూమన్ ఎలిమెంట్ ఎక్కువ ఉన్నటువంటి మా ప్రొఫెషన్లో when you are dealing with the human life, ethics, morals, molding of the personality, empathy, compassion, gratitude, determination, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మనిషిని తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ ఎంత అవసరం. జనరల్గా అందరూ ఏమనుకుంటుంటారు, మంచిగా ఉంటే మనం నష్టపోతాం కానీ మనం లాభపడేది ఏమీ లేదు అనే ఒక ఉద్దేశంలో ఉంటారు. అలా కాకుండా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ఏ రకంగా మనకు దూరదృష్టి ఆలోచించినప్పుడు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, హౌ వీ డిఫర్ ఫ్రమ్ ద పీపుల్ అరౌండ్, హౌ వీ మేక్ ఇట్ టు ఏ సక్సెస్, హౌ వీ స్టాండ్ అవుట్ అమాంగ్ అదర్స్ అనేది చాలా చక్కగా ఇందులో డిపిక్షన్ చేయడం జరిగింది. సో ఈ బుక్ ఇవాళ మా మేడం గారి చేతుల మీదుగా ఇవి విడుదల చేయడం కూడా జరిగింది. సో ఈవెన్ ఇట్ ఈస్ passing a very good message even to the students around in this college, and we are very proud to release this book at this moment and sharing with you. So అదే రకంగా ఈ వ్యక్తిత్వ నిర్మాణం దీనితో పాటు ఇంగ్లీష్ వర్షన్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఎక్కువ మంది పాఠకుల్ని రీచ్ అవ్వడం కోసం తెలుగులో దీన్ని అనువదించడం జరిగింది. మొదట ఇంగ్లీష్లో రాసి రిలీజ్ చేశాక చాలామంది దీన్ని తెలుగులో కావాలని అడిగిన మేరకు దీన్ని మళ్ళీ అనువదించి తెలుగులో కూడా రిలీజ్ చేయడం జరిగింది. బోత్ ద వర్షన్స్ ఆర్ వెరీ మచ్ అవైలబుల్ అండ్ దీస్ 2 books ఆర్ దేర్ లిస్టెడ్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ఆల్సో. ఆన్లైన్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈవెన్ ఈ-బుక్ వర్షన్ ఈజ్ ఆల్సో అవైలబుల్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ లైక్ మైండెడ్ ఇన్ ద లిటరేచర్ అండ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఐ రిక్వెస్ట్ యూ to have a look into this and derive the benefit of this. Thank you. Congratulations to all the students who got prizes in all the different departments of sports and hobby clubs in Nara Medical College. ఇది జనరల్గా ఇప్పుడున్న వరల్డ్ వైడ్లో కూడా అకాడమిక్స్ అనేది 60%, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది 40% ఉంటేనే ఈ 60%లో రాణించాలనే ఒక థిసిస్ వచ్చింది. ఇప్పుడు దాన్ని అన్ని కాలేజీలు అడాప్ట్ చేసుకుంటున్నాయి. ఇండియాలో కూడా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద బెస్ట్ కాలేజెస్ ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ కాన్సెప్ట్. అదే కాన్సెప్ట్ని ఇక్కడ మన ప్రిన్సిపాల్ గారు కానీ, మేనేజ్మెంట్ కానీ, మెడికల్ కాలేజ్ కావచ్చు, డెంటల్ కాలేజ్ కావచ్చు, అది ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఏ కాలేజీలో అయినా కూడా దీంతోపాటు చదువుతో పాటు మానసిక వికాసం సంబంధించి ఈ యొక్క ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసినప్పుడే ఇది కూడా అకాడమిక్స్ కూడా డెవలప్ అవుతున్న కాన్సెప్ట్ని ఇక్కడ కూడా డెవలప్ చేసి ఈ విధంగా ఇన్ని ప్రైజులు వచ్చినందుకు ఇంకా ముందు కూడా ఈ ఫ్యూచర్లో కూడా ఒక్క స్పోర్ట్స్ అని కాకుండా అన్ని యాక్టివిటీస్లో కూడా హాబీ క్లబ్స్లో కానీ, ఫిల్మ్ మేకింగ్లో కానీ, వీటన్ని క్లబ్స్లో కూడా మంచి ప్రైజులు తెచ్చుకుంటా మనోవికాసంతో మంచి
అకాడమిక్స్లో కూడా రాణిస్తూ ఉంటారని ఆశిస్తూ ఇది దీనికి సహకరించిన బట్టి నారాయణ సార్కి, ఇందిరా మేడంకి, అలాగే ప్రిన్సిపాల్ సార్కి, మన పీడీ గారికి, మన ప్రొఫెసర్ గారికి అందరికి కూడా థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ప్రెజెంట్ హియర్. సో నేను మా డీన్ సార్ రాసిన ఈ బుక్ కాల్డ్ ది ఆర్కిటెక్చర్ ఆఫ్ క్యారెక్టర్ చదివాను. ఇట్ వాస్ సచ్ అ వండర్ఫుల్ బుక్ అండ్ అది ఎలా ఉందంటే ఇట్స్ నాట్ లైక్ అ నార్మల్ రొటీన్ మోనోటోనస్ బుక్ వేర్ ఇన్ the author just goes on describing about things. So it is like first ma sir he started in the form of a conversation between two people. So that made it very relatable. So you can relate it to everyday situations and your daily life routine also. And then after that he started off with a take home message and then he started with a description about a topic. So chala on the book aithe and we get to learn a lot from this and he presented it in very simple language that anybody can understand, and this is written in both English and Telugu. So please do give it a read. నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్ మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం, ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.